రేణిగుంట ఆర్పీ సర్కిల్ పరిధిలో జరిగిన భారీ సైబర్ మోసాల కేసును పోలీసులు ఛేదించారు. వివిధ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, యూపీఐ లావాదేవీల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి 18 లక్షలకు పైగా నగదు మరియు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రేణిగుంట ఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ యంతీంద్ర తెలిపిన వివరాల ప్రకారం నిందితులు తాము బ్యాంకు సిబ్బంది, కస్టమర్ కేర్ ప్రతినిధులమని నటిస్తూ బాధితులకు ఫోన్ కాల్స్ చేసి ఓటీపీ వంటి గోప్య సమాచారాన్ని సేకరించి అక్రమంగా డబ్బులు విత్డ్రా చేసేవారని తెలిపారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వస్తే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ దాడుల్లో డీఎస్పీ, ఆర్పీఎఫ్, సిఏ, సైబర్ క్రైమ్ సిబ్బంది కీలక పాత్ర. వారిని అభినందించారు. 5 ఇన్సిడెంట్లోనూ 5 కేసెస్లోనూ మనకు సుమారు 18 లక్షల రూపాయల ప్రాపర్టీ అనేది దొంగతనానికి గురి అయింది అనమాట. సో దీనిపైన మా డిఐజీ గారు, మా డిఎస్పీ మేడం ఒక 2 టీమ్స్ని ఏర్పాటు చేశారు. సో మా 2 టీమ్స్ ఇంక్లూడింగ్ మా ఎస్ఐ గారితో కలిపి అండ్ ఆర్పిఎఫ్ స్టాఫ్ ఒక అసిస్టెంట్తో సో మేము మాకున్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వచ్చిన క్లూస్ను బట్టి హరిబర్మన్ అనే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాం. సో ఈ ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఇతని ఇంటరాగేషన్లో చాలా మంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని కూడా బయటపడ్డాయి. సో దీనిలో ముఖ్యంగా ఏమంటే ఈ హరిబర్మన్ మొదలు ఇతను ఆన్లైన్ బెట్టింగ్స్కి, గేమ్స్కి అలవాటు పడ్డాడు. సో బెట్టింగ్స్కి అలవాటు పడిన తర్వాత చిన్నగా ఫస్ట్ ఇతను సెల్ ఫోన్లు చోరీ చేయడం, ఆ చోరీ చేసిన సొమ్మును బెట్టింగ్స్లో పెట్టడం, ఇలా స్టార్ట్ చేశాడు అనమాట. సో అలాగే అతను సెల్ ఫోన్స్ దొంగలించి దానిలో ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట. దానిలో ఎలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేయాలనే దానికి అలవాటు పడ్డాడు. మొదట అతను సెల్ ఫోన్ కొట్టేస్తాడు. ఈ సెల్ ఫోన్లు ఎవరైతే రైల్లో ప్రయాణం చేస్తుంటారో ముఖ్యంగా ఏసీ బోగిళ్ళు ఈ సెల్ ఫోన్స్ కొట్టేస్తాడు. సెల్ ఫోన్స్ కొట్టిన తర్వాత మహిళా ప్రయాణికులు పోతా ఉంటే